మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం సిట్ విచారణకి హాజరు కావడం కోసం ఆయన భారీ కాన్వాయ్తో నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే కాన్వాయ్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసి కేవలం కేసీఆర్కి సంబంధించినటువంటి వాహనాన్ని మాత్రమే నందినగర్ నివాసానికి అలౌ చేశారు. కేసీఆర్ వాహనం ప్రస్తుతం నందినగర్ నివాసానికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే సిట్ నివాసాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఒకరిద్దరు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు మినహా ఎవరు కూడా అక్కడ లేరు. వారందరినీ కూడా ఇప్పటికే సిట్ అక్కడి నుంచి కూడా పంపించి వేసింది. సిట్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత 3 గంటలకి విచారణ ప్రారంభమవుతుంది. కేసీఆర్ ఒకరిద్దరు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత, హరీష్ అలాగే కేటీఆర్ మిగతా పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత వారిని కూడా అక్కడి నుంచి పంపించేసేటువంటి అవకాశం ఉంది. విచారణ ప్రక్రియ 3 గంటలకి ప్రారంభమవుతుంది. అందుకంటే ముందే ఒక రూమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తిగా సిట్ ఎక్స్టెండెడ్ ఆఫీస్గా మార్చుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఉండకుండా చేసి అప్పుడు విచారణ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ ఇప్పటికే చేరుకున్నారు. భారీ కాన్వాయ్తో వచ్చినప్పటికీ కూడా ఎవరిని కూడా కేసీఆర్ వాహనాన్ని మినహా ఏ ఒక్కరిని కూడా కాన్వాయ్లో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుని కూడా అక్కడికి రానిలేదు. ఒక అంబులెన్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. సహజంగా ఉండేటువంటి ప్రక్రియ, ఎందుకంటే 65 ఏళ్ల పైబడ్డటువంటి సీనియర్ కాబట్టి ఆయన్ని విచారించేటువంటి క్రమంలో సిట్ అన్ని ఫార్మాలిటీస్ని పాటించేటువంటి ఆస్కారం ఉంది. అందులో భాగంగానే ఒక అంబులెన్స్ కూడా నందినగర్ నివాసానికి ఎదురుగా ఉంచడం జరిగింది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడం కోసం ప్రణీత లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఏం జరుగుతోంది? ఇప్పటికే సిట్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? సో ప్రజెంట్ కేసీఆర్ కాన్వాయ్ని మాత్రమే లోపలికి అలో చేశారు. సో కేసీఆర్ లోపలికి నివాసం లోపలికి ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనం చూడొచ్చు. హరీష్ రావుతో పాటు కొంతమంది నేతలు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసేందుకు వాళ్ళందరూ కూడా ఆ హాల్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం ఒక ½ అన్ అవర్ టైం మాత్రమే సిట్ అధికారులు ఇవ్వబోతున్నారు. ½ అన్ అవర్ తర్వాత మొత్తం లోపల ఉన్నటువంటి అందరినీ కూడా పోలీసులు బయటకు పంపిస్తున్నారు. సో ఆల్రెడీ కేసీఆర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీని మనం అక్కడ విజువల్స్లో చూస్తున్నాము. అండ్ సేమ్ టైం సిట్కి సంబంధించినటువంటి దాదాపు ఒక 2-3 అధికారులు సైతం ఇప్పటికే లోపలికి చేరుకున్నారు. సో అక్కడ లోపల ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్కి సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో కేసీఆర్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మొత్తం ఆయనతో కొద్దిసేపు పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా కాసేపట్లో భేటీ అవుతారు. సో భేటీ అయిన తర్వాత ఇక్కడ నుండి కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళబోతున్నారు. సో వాళ్ళందరూ ఇక్కడ నుండి భవన్కి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ మినహాయించి ఒక పర్సనల్ అసిస్టెన్స్ కోసం ఒక్క వ్యక్తిని మాత్రమే సిట్ అలో చేసింది కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అనేటువంటిది కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది. సో వీళ్ళు కోరినటువంటి ప్రకారం ఐదర్ సంతోష్ రావు లేదా మాజీ అడిషనల్ ఏజీగా ఉన్నటువంటి రామచంద్రరావు, వీళ్ళిద్దరిలో ఒకరికి సిట్ పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఇద్దరు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్తో పాటు సంతోష్ రావు వచ్చారు. సో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆల్రెడీ ఉదయం నుండి కూడా ఇక్కడ ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అయ్యారు కాబట్టి మరి కాసేపట్లోనే సిట్కి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మెయిన్గా హైదరాబాద్ జాయింట్ సిపి ఎస్బీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. విచారణకు సంబంధించినటువంటి చైర్స్ని సైతం నందినగర్ నివాసానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్లో అక్కడ టేబుల్స్తో పాటు కొన్ని చైర్స్ని ప్రత్యేకించి పోలీస్ అధికారులే బయట నుండి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. సో కెమెరాతో పాటు రిమైనింగ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పిఎస్గా ఉన్నటువంటి సిట్ ఆఫీస్ నుండి తరలించారు. మరి కాసేపట్లోనే అవి కూడా ఇక్కడికి రాబోతున్నాయి. సో ఆ రూమ్ని అయితే ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ రూమ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటి అన్ని పరిశీలించిన తర్వాత సిట్ ఆఫీస్ నుండి తీసుకొచ్చేటువంటి కెమెరా ఎక్విప్మెంట్స్ కావచ్చు, కంప్యూటర్కి సంబంధించినటువంటి పరికరాలను కావచ్చు, అన్నింటినీ కూడా ఆ రూమ్లో సిద్ధం చేయనున్నారు. సో జూబ్లీహిల్స్ పిఎస్ నుండి వాటికి సంబంధించినటువంటి మూమెంట్ అయితే ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది. ఏ క్షణమైనా ఇక్కడికి వాటిని తీసుకురానున్నారు. సో ఈ జరిగేటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కి సంబంధించినటువంటి అణువు కూడా సిట్ అధికారులు అక్కడ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వ్యక్తిని లోపలికి ఎట్లాగో అలో చేయరు, కానీ ముందస్తుగా అక్కడ ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నారా అనేటువంటి దానికి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఆ రూమ్లో పోలీసులు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో వన్స్ అటు మెయిన్
గేట్ వద్ద ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి మనం చూస్తే అంబులెన్స్ని కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఇప్పటి వరకు కేవలం కేసీఆర్ ఒకటే కాన్వాయ్ని మాత్రమే లోపలికి అలో చేశారు, అంబులెన్స్ని బయట ఉంచారు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు అంబులెన్స్ని కూడా గేట్కి ముందు వరకు అలో చేశారు. కాసేపు క్రితం వరకు ఈ అంబులెన్స్ని కూడా కేవలం అటువైపు ఉన్నటువంటి బ్యారికేడ్ వరకు మాత్రమే దాన్ని అలో చేసినటువంటి పరిస్థితి. సో కేసీఆర్తో పాటు వచ్చేటువంటి కాన్వాయ్ని అయితే అంతా కూడా అక్కడే స్టాప్ చేసేసారు. ఏ ఒక్క కార్యకర్తను కూడా ఆయనతో పాటు లోపలికి అలో చేయలేదు ఎక్సెప్ట్ కేసీఆర్ కాన్వాయ్. సో సిట్ అధికారులు రావడం ఇక్కడ తరువాయిగా మిగిలింది. సో గేట్ దగ్గర సిట్ టీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని సైతం మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని కంప్యూటర్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం అక్కడ చూడొచ్చు. సో కంప్యూటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఒక ప్రింటర్ని లోపలికి తీసుకెళ్తున్నారు. సో కేసీఆర్ ఆల్రెడీ ఓరల్ స్టేట్మెంట్ ముగిసిన తర్వాత ఆయనకు సంబంధించిన రిటర్న్ స్టేట్మెంట్ని మళ్ళీ కేసీఆర్కి చూపించాల్సి ఉంటుంది. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆయన సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక అక్నాలెడ్జ్మెంట్ సైతం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రింటర్ని సైతం లోపలికి తీసుకెళ్లారు. సో ప్రజెంట్ అది కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి మూమెంట్. ఏ క్షణమైనా సరే సిట్కి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు.